ఎంసెట్ 2025 చదివే స్టూడెంట్స్ అందరికీ ఏపీ వాళ్ళతో కంపేర్ చేస్తే 2014 నుంచి 2025 వరకు ఉన్న 10 ఇయర్స్ టెన్యూర్ ఆఫ్ క్యాపిటల్ కాంబైన్డ్ క్యాపిటల్ అనేది రూల్ బ్రేక్ అయిపోయింది. అంటే తెలంగాణ చదివే స్టూడెంట్స్ అందరికీ 100% సీట్స్ కోటా అనేది రిజర్వేషన్ అవైలబుల్ ఉంది. ప్రీవియస్లో ఎలా ఉంటుందంటే 15% అదర్ రిజర్వేషన్ ఉంటుండే అండ్ రిమైనింగ్ 85% లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ ఉంటుంది. అఫ్కోర్స్ ఇది ఈ ఇయర్ కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఎలా కంటిన్యూ చేస్తున్నారంటే ఆ 15% రిజర్వేషన్ని ఓన్లీ 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఒకవేళ తెలంగాణలో చేసిన వాళ్ళకైతే, అంటే రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఒకటి అవసరం అవుతుంది. ఎడ్యుకేషన్ చేస్తే లైక్ 6th నుంచి 12th క్లాసెస్ వరకు ఒక 4 ఇయర్స్ స్టడీ ఎవరైనా ఉన్నారంటే నాన్ లోకల్స్, వాళ్ళకి ఇక్కడ రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుంది. అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ అందరికీ అండ్ కంప్లీట్గా ఏపీలో చదివి తెలంగాణలో కాంపిటీట్ అయిన వాళ్ళు మాత్రం అస్సలు ఇక్కడ ఎలిజిబుల్ కారు. అందుకనే ఈసారి ఎంసెట్కి చాలా కాంపిటీషన్ తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 50,000 స్టూడెంట్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరు ఇక్కడ ఎగ్జామ్ రాయలేదు. అండ్ మనకి ర్యాంక్స్ కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ర్యాంక్ ఇప్పుడు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ మంచి కాలేజీల్లో సీట్స్ అనేది వస్తాయి. సో మనకి ఎలాంటి కాలేజెస్లో సీట్స్ కావాలి, ఎలా ఉండాలనే దాని గురించి వీడియో కంప్లీట్గా చేశాను. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో లేదా కింద మీకు రిలేటెడ్ వీడియోలో కనిపిస్తుంది, దానిలోకి వెళ్ళి చూడండి.